మరి దేవుని బిడ్డలో మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు. సంజయ్ గారికి, విక్టర్ బాబు గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్యంలోకి వెళ్దాం. మరి పరిశుద్ధ లేఖన భాగము నుండి మరి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ అధ్యాయము 1వ వచనం 6. కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుతున్నాను. చాలమ్మా. నెక్స్ట్ 7వ అధ్యాయము 1వ వచనం కూడా చదవండి అమ్మా. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రంలో జేరాహు ముని మనవడును జబ్బీ మనుషుడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. టైగరు సిగ్నల్ ప్రాబ్లం వస్తుందమ్మా. సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. మంచిదమ్మా. మరి అలాగే చివరిగా ఒకే ఒక వచనం చదవండి. 7వ అధ్యాయము 20, 21 వచనాలు చదవండి అమ్మా. 3 వచనాలు నేను చదివిస్తున్నాను అన్నమాట. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అని భూమిలో దాచబడి ఉన్నది. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఇక్కడ సిగ్నల్ బాగా ప్రాబ్లం వచ్చేస్తుందమ్మా. మీ మాట వినపడుతుంది అయ్యారు. సరే, మంచిది. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక చరిత్రను మీకు మేము తెలియజేయాలని ప్రేమపూర్వకంగా మరి ఈ విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏమిటి అంటే, మన జీవితాల్లో మనము పాపములను ఒప్పుకుంటున్నామా కప్పుకుంటున్నామా అనేది మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోబోతా ఉన్నాం. మనము మన జీవిత యాత్రలో క్రైస్తవ మరి విశ్వాస ప్రయాణంలో మనము కొన్ని పొరపాట్లు మన జీవితాల్లో ఉంటాయి. అవి మనం కప్పుకోవాలా ఒప్పుకోవాలా? కప్పుకుంటే ఏమవుతుంది, ఒప్పుకుంటే ఏమవుతుంది అనేది ఆకాను అనే ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర నుండి కొన్ని పాఠాలు ఈరోజు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి ప్రయాణమయ్యి రాజ్యాలను అనేక ప్రాంతాలను వారు జయిస్తూ వస్తూ ఉన్నారు. యెరికో అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో మరి ఆ రాజ్యాన్ని జయించారు. ఎంతమంది జయించారు అంటే ఇంచుమించుగా 40,000 మంది సైన్యం ఆ యొక్క యెరికో పట్టణాన్ని మరి జయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎలా జయించారు అంటే, అక్కడ యెరికో ప్రాంతంలో మరి ప్రాంతం చుట్టూరు ఆ రాజు ఏం చేశాడంటే, అవతల వ్యక్తులు లోపల రాకుండా ఉండాలని చుట్టూరు గోడ కట్టాడంటండి. భయంకరమైన గోడలో కట్టాడంట. అంటే లోపలికి బయట వ్యక్తులు వెళ్ళడానికి వీలు లేకుండా. అయితే ఇశ్రాయేలీలు లక్షల మందిగా ప్రయాణమయ్యారు. లోపల గోడలు అడ్డొచ్చేసినాయి. దేవుడు అన్నాడు, యెహోషువ, మీరు 7 రోజులు ఆ గోడ చుట్టూరు తిరగండి, స్తుతి స్తోత్రములు అని చెప్తూ బూరలు ఊదుతూ యాజకులతో కలిసి మీరు చుట్టూరు తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి అని చెప్పాడు. చెప్పగానే దేవుడు యెరికో కోట గోడలను కూల్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం.
అయితే అదే కూల్చిన తర్వాత దాన్ని జయించారు. జయించిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఆనందంగా మరి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఆ తర్వాత ఆ పట్టణంలోంచి ఇంకొక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు ఏంటంటే హాయి అనే పట్టణం. ఆ పట్టణాన్ని జయించాలని వాళ్ళు ఆలోచన చేశారు. ఈ ఈ పట్టణం మరి జయించే ముందు దేవుడు యెహోషువతో చెప్పాడు, యెరికో పట్టణం శాపగ్రస్తమైన పట్టణము. ఆ పట్టణంలో మీరు ఏమి కూడా ఆశించకూడదు, ఏమి కూడా మీరు ముట్టుకోకూడదు. అదంతా కూడా శాపగ్రహితమైన పట్టణం. అది బంగారం కనబడుతుంది, వెండి కనబడుతుంది, వస్త్రాలు కనబడతాయి, ధనరాశులు కనబడతాయి. ఏది కనబడినా కానీ మీరు అస్సలు ఎవరు ఏమి ముట్టుకోకూడదు సుమా అని యెహోషువ చెప్తే యెహోషువ ప్రజలందరికీ వివరిస్తారు. వివరించిన తర్వాత అందరూ కూడా అని ఒక ఎడతారన్నమాట. అయితే ఈలోగా అక్కడ హాయి అనే ఒక పట్టణం ఉంటది. అది చాలా చిన్న పట్టణం. ఆ పట్టణాన్ని జయించాలి అని ఎంతమంది బయలుదేరతారంటే, చూడండమ్మా ఒకసారి 7వ అధ్యాయం 4వ వచనం చదవండమ్మా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం. ఆ పట్టణంలో చాలా చిన్న పట్టణం కదా, మనం 40,000 మంది 30,000 మంది వెళ్ళ అవసరం లేదు, చిన్న పట్టణమే కదా అని మంది వెళ్ళారంటమ్మా. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. చదవమ్మా. మరియు తమ గవిని వద్ద నుండి షెబారీము వరకు వారి తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ చాలా సరిపోద్దాం. అయితే ఇక్కడ ఆ యెరికో పట్టణాన్ని పెద్ద పట్టణం, ఆ పట్టణాన్ని జయించినటువంటి యుద్ధ వీరులు మరి చిన్న పట్టణమైనటువంటి హాయి మీదకు ఎంతమంది వెళ్ళారంటే 3,000 మంది సైన్యం వెళ్ళారంటండి. వెళితే అక్కడ యుద్ధం చేస్తూ ఉంటుంటే ఆ యుద్ధంలో వీరు ఓడిపోతా ఉన్నారంటండి. అందరూ కూడా గాయాలైపోతా ఉన్నాయంటండి. అలాగే 36 మంది చనిపోయారంటండి. చనిపోయిన తర్వాత యెహోషువకి ఎంతో బాధ కలిగింది, ఎంతో వేదన కలిగింది. ఏమిటి ఇంతమంది మరి చనిపోతా ఉన్నారు, అక్కడేమో పెద్ద పట్టణం మనం జయించగలిగాము దేవుని సహాయంతో, ఎక్కడేంటి ఎలా చనిపోయారు అని బాధతో వేదనతో యెహోషువ గారు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టాడంట. ప్రభువా, మేమేం తప్పు చేసాం తండ్రి, మేమేమి నేరం చేసాం తండ్రి, ఎందుకు మరి యుద్ధ వీరులు సైన్యం చనిపోతా ఉన్నారు ప్రభువా అని వేదనతో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, మీలో ఒకడు మరి పాపం చేశాడు, మీలో ఒకడు ఆశించి మరి కొన్ని వస్తువులు దొంగిలించాడు, అందుకని నా కోపము ఇశ్రాయేలుల మీద మరి వస్తూ ఉంది. ఆ కోపం వలన నేను మీకు సహాయం చేయలేకపోతున్నానని ప్రభు యెహోషువతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరు తప్పు చేశారు, ఎవరు దీనికి కారకులు, ఏంటి కారకులు అని చాలా వేదన పడతా ఉన్న సందర్భంలో, బాధపడుతూ ఉన్న సందర్భంలో ఒక చీటు వేశారంట. ఆ చీటు ఎవరి మీదకి వచ్చిందంటే మనం చదువుకున్నాం ఇందాక 7వ అధ్యాయం 1వ వచనం. ఎవరమ్మా ఆయన? ఆకాను. చెప్పండి అందరూ కూడా చెప్పండి, ఆయన పేరు ఏం పేరు? ఆకాను. ఆకాను ఎవరంటే యోధా గోత్రములో జెరహు మనవడమాట, కర్మి కుమారుడిగా మనం చూస్తూ ఉంటాం. అతనికి దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుని యొక్క అద్భుత కార్యాలు తెలుసు, చేయొద్దు అన్న పని దేవుడు ఏం చెప్పాడో తెలుసు, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో తెలుసు, యెహోషువ ప్రజలకు ఏం చెప్పాడో తెలుసు. అయినప్పటికీ కూడా ఆ యెరికో పట్టణంలోకి వెళ్ళగానే అతనికి కొన్ని వస్తువులు కనిపించినాయి అంట. ఆ వస్తువులు చూడగానే అతనికి ఏం కలిగిందంటే ఆశ కలిగిందంటండి. అతను ఏం దొంగిలించాడు ఒకసారి చూడండి అమ్మ. ఏం దొంగిలించాడు ఆయన? 7వ అధ్యాయం 20వ వచనం ఇంత మనం చదువుకున్నాం. 7వ అధ్యాయం 20వ వచనం చదవండి అమ్మ. యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును 200 తొలమల వెండిని
50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఎక్కడ దాచాడంటమ్మా దాన్ని? బేరాల చదవండి మధ్య. అమ్మా, చదవండి. అదిగో ఆ, బేరాల మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. చాలమ్మా, చాలమ్మా. ఇక్కడ ఈ ఆకాను ఏం చేశాడంటే, చూడవద్దు అన్న వస్తువుని చూశాడు, తినొద్దు అన్న అదే తీయొద్దు అన్న వస్తువుల్ని తీసుకుని దాచుకోవడం జరిగింది. ఏంటంటే అది సేనారు పై వస్త్రం తీశాడంట, 200 తులముల వెండి తీశాడంట, 50 తులముల బంగారు కడ్డీ, పెద్ద పొడిగంటే కడ్డీ ఒకటి తీసుకున్నాడంట. ఇవన్నీ తీసుకుని ఎవరో చూడట్లేదు కదా, ఎవరు నన్ను అంతగా పట్టించుకోవట్లేదు కదా అని తీసుకుని ఎక్కడ పెట్టాడు అంటే, డేరా కింద మధ్యలో ఒక గొయ్యి తవ్వి ఆ గోతిలో కప్పెట్టేశాడంట. అందరికీ మరి అటు అందరితో పాటు మరి అందరితో సమానంగా తిరిగేస్తున్నాడు. ఆ తప్పు మాత్రం ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు. కానీ అతను చేసినటువంటి ఆ తప్పు దాన్ని బట్టి ఒక వ్యక్తి పాపం అందరి మీద ప్రభావము మరి అందరి మీద ప్రభావం చూపించింది. చాలా వేదన పడ్డారనమాట. అయితే వెంటనే అతని తప్పు తర్వాత ఒప్పుకోవడం జరిగింది. వెంటనే ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకోవడం జరిగింది. దానివల్ల ఎంత నష్టం కలిగింది, ఎంత బాధ కలిగింది, ఎంత వేదన కలిగింది. దాని వలన వచ్చే శక్తి ఏంటంటే, ప్రభు అన్నాడు యెహోషువతో, ప్రభు మరి ఏం చేయమంటావు ప్రభు అని యెహోషువ ప్రార్థన చేస్తుంటే, దేవుడు అన్నాడు, ఈ వ్యక్తి మీ సమాజంలో ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఉన్నాడు అంటే నా కోపం మీ అందరి మీద రగులుతుంది అని చెప్పి అతనికి శిక్ష వేశాడంట. ఆ శిక్ష ఏంటంటే, ఆకోరు లోయలో తీసుకువెళ్ళండి ఆ వ్యక్తుల్ని అని చెప్పాడంట. ఏం చేశాడు? ఆ శిక్ష ఏంటో ఒకసారి చూడండి అమ్మా. 7 అధ్యాయము 24 నుండి 26 వరకు చదవండి అమ్మా. 2 వచనాలు చదవండి అమ్మా. 27 అధ్యాయం 24 వచనం. అక్కడ ఏముంటదంటే, ఆకోరు లోయలోకి తీసుకువెళ్ళి మొత్తం తన పిల్లలని, తనకున్నటువంటి పశువుల్ని, తనకున్నటువంటి బంధువులందరినీ తీసుకెళ్లి రాళ్ళు రువ్వి అక్కడ వారిని చంపేసి అగ్గితో కాల్చేసి ఆడ గొయ్యి తీసి కప్పెట్టేసి ఆ రాళ్ళన్ని కూడా వాళ్ళ మీద కుప్పలుగా వేసినట్లుగా మనం చూస్తా ఉంటాం. అయితే ఇక్కడ ఎంత భయంకరమైన శిక్షకు వాళ్ళు పాత్రులయ్యారు. దేవుడి యొక్క మరి ఆ కోపాద్రేకం అప్పుడు తగ్గినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ఇందులో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఆకోరు లోయలో మరి ఆకాను చనిపోవడానికి గల 8 కారణాలు మనం తెలుసుకుంటాం. 8 కారణాలు. అందరు లైన్లో ఉన్నారమ్మా? అందరూ వింటున్నారా అమ్మా? అయితే ఈ రోజు ఆకాను మరి ఆకోరు లోయలో చనిపోవడానికి గల 8 కారణాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొదటి కారణం ఏంటంటే, యెహోషువ మాటను లక్ష్య పెట్టలేదంటండి. యెహోషువ మాటను లక్ష్య పెట్టలేదు ఆకాను. దేవుడు ఏం దేవుడు యెహోషువకు చెప్పాడు, ఈ యెరికో పట్టణంలో మీరు ఏమి ఆశించకూడదు అని చెప్తే యెహోషువ ప్రజలందరికీ వివరించాడు. కానీ అందులో మరి ఆకాను అనే ఒక వ్యక్తి మరి యెహోషువ మాటను లక్ష్య పెట్టకుండా మరి వెళ్ళి ఆశించి మరి షేనారు వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల బంగారు కడ్డీ ఇవన్నీ తీసుకుని దాచుకున్నట్లుగా మనం చూస్తా ఉంటాం. అంటే దేవుడి మాట ప్రజలు ఏం చేయాలంటే వినాలి. వినకపోతే కలిగే నష్టం ఏంటో మరి గ్రంథం ద్వారా మనము, ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటా ఉన్నాం. ప్రతి విషయంలో మనం దేవుని మాట వినేవారుగా ఉండాలి. మన సొంత నిర్ణయాలు, మన సొంత తలంపులతో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా మనము చేయకూడదన్నమాట. దేవునికి ఇష్టం లేని మనం చేస్తే కలిగే నష్టం మనకు ఒక్కడితో పోదు, మన కుటుంబానికి కూడా వస్తుందని గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సార్లు మనము అవిధేయులుగా ఉంటాం. వెంటనే ఒప్పుకుంటే పర్వాలేదు, లేదు అంటే దేవునికి అయిష్టంగా చేసినందుకు మనకు నష్టపోతా ఉంటాం, కష్టాలు వచ్చి పడిపోతా ఉంటాయి. ప్రభువా ఏంటి ప్రభు అని మనం దేవుని దగ్గర విచారిస్తే
దేవుడు మనకు బయలుపాటు చేస్తాడన్నమాట. కానీ దేవుడి మాట వినేవారుగా మనం ఉండాలి. రెండవ, దోపుడు సొమ్మును చూశాడంటండి. చెప్పండి, ఏం చేశాడమ్మా? దోపిడి సొమ్మును చూశాడంట. చూసిన తర్వాత ఊరుకున్నాడా? దోపిడి సొమ్మును ఆశించాడంట. ఆశించిన తర్వాత ఊరుకున్నాడా? దోపిడి సొమ్మును తీసుకున్నాడంట. తీసుకున్న వ్యక్తి తీసుకున్నట్టున్నాడా? మళ్ళీ దాన్ని దాచుకున్నాడంట. దోపిడి సొమ్మును ఏం చేశాడమ్మా? దాచుకున్నాడంట. దాచుకున్న తర్వాత మరి దేవుడు యెహోషువకు బయలుపాటు చేశాడు. బయలుపాటు చేసిన తర్వాత వెంటనే ఒప్పుకున్నాడా? లేదు, నేనేం తీయలేదండి, నాకేం తెలదండి, అబ్బబ్బే నాకు ఏం తెలియదండి అని కాలయాపన చేశాడంట. నాకేం తెలియదని అబద్ధం ఆడాడంట. నాకేమి తెలియదు అని మరి చాలాసేపు అడిగినా కానీ మరి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో సాతాను వాళ్ళ కన్నులు మూసిగా మనం చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో కూడా వెంటనే ఒప్పుకోవాలి. అతిక్రమం చేయవాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టేవాడు కనికరం పొందిన మన కీర్తన గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగా మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో దేవుడి దగ్గర తప్పును ఒప్పుకున్నట్లుగా మన జీవితాలు కట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒప్పుకోకపోతే దేవుడికి శిక్షకు మనము గురైపోతామని దేవుని వాక్యం తెలియజేస్తాం. చూడండి, మళ్ళీ ఒక మాట అంటే మన కన్ను అంట వస్తుందంట. ఆ కన్ను ఒక వస్తువు చూసిన తర్వాత చేతికి చెప్తుందంట, కాలు చెప్తుందంట, నువ్వు ఆ స్థలం దగ్గరికి వెళ్ళు, ఆ స్థలం దగ్గరికి వెళ్ళు అని చెప్తుందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు అంటదంట, చేతితో అంటదంట, తీయి, ఇంకేం చూస్తావు తీయి అంటదంట. తీసిన తర్వాత మళ్ళీ హృదయం అంటదంట, దాసే లోపడెట్టుకెళ్ళి నీ వస్తువు అది అని అంటది. అంటే దీనికి అర్థం ఏంటంటే మరి ఇంత మనం చూసినట్లు చూసి ఆశాడు, తీసాడు, దాచుకున్నాడు. దాచుకున్న వ్యక్తి తెలిసిన తర్వాత చెప్పలేదు, కార్యాపన చేశాడు. తర్వాత ప్రత్యేకంగా చెప్పవలసి వచ్చిందంట. చెప్పిన తర్వాత దేవుడికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఇంకా ఒప్పుకోలేదు, తీశాడు, చూశాడు గాని అని దేవుడు ఏం చేశాడంటే ఆకాన చేసిన తప్పు తన కుటుంబానికి అంతటి కూడా శిక్ష పడ్డదంట. ఆ శిక్ష ఒకసారి చదువుతారా? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం ఎవరన్నా చదువుతారమ్మా? అందుబాటులో ఉన్నారా? హలో అమ్మా, యెహోషువ గ్రంథం చదవండి అమ్మ, ఒకసారి చదవండి. ఎన్నో అధ్యాయం అయ్య గారు? 7వ అధ్యాయం 24వ వచనం. సిగ్నల్ సరిగ్గా పనిచేస్తుంది. సర్లేండి. అయితే ఇక్కడ దేవుడు ఆకోరు లోయలో భయంకర శిక్షకు వాళ్ళ కుటుంబము లోనైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చదవనండి. చదవండి. 7వ అధ్యాయం 10వ వచనం అండి. 24. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమార్తెలను, ఎద్దులుగాను, గాడిదలుగాను, మందను, డేరాను, వాటికి కలిగిన సమస్తమును పట్టుకొని అగోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. ఇంకా చదవనండి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పలుగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము వీడిన వాడే మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి అగోరు లోయ అని పేరు. చాలా చూసారంటే యెహోవా యొక్క కోపము అప్పుడు చల్లారిందంటే, ఆకాను ఎప్పుడైతే ఆకోరు లోయలో మరణమయ్యాడో, మరి ప్రజలందరూ రాళ్ళు రువ్వి చంపేశారో, ఇశ్రాయేలీల సమాజంలో నుండి ఒక వ్యక్తి మరి దూరం అయ్యాడు. అప్పుడు దేవునికి కోపం మళ్ళిందన్నట్టుగా మరి యెహోషువ గ్రంథంలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అంటే దేవునికి ఏమంటే ఇష్టం లేదు అంటే పాపం అంటే ఇష్టం లేదు, కాలయాపన చేయడం అంటే ఇష్టం లేదు,
దేవునికి అవిధేయులుగా ఉండటం అంటే ఇష్టం లేదు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవారుగా ఉండాల. తన కుటుంబ సభ్యులు శిక్షకు గురైపోవడం గల ప్రధాన కారణాలు అతని యొక్క అవిధేయత, అతని యొక్క మూర్ఖత్వము. దొంగతనం చేయడం ద్వారా దేవుడు వద్దు అన్న పని చేయడం ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని అతన్ని శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. ధనాన్ని ఎందుకు దేవుడు వద్దంటున్నాడు? ఎందుకు దేవుడు దాన్ని పుట్టుకోవద్దు అన్నాడు? ఏంటి అసలు చరిత్ర అంటే, ధనము ఎందుకు లక్ష్య పెట్టకూడదు అంటే, ధనాన్ని లక్ష్య పెడితే దేవునిని మర్చిపోతారు. చెప్పండి అమ్మా. ధనాన్ని లక్ష్య పెడితే, అదే ఆ వస్తువుల్ని లక్ష్య పెడితే దేవుణ్ణి ఏం చేస్తారో విడిచిపెడతారు అని దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. రెండవది శిక్షను పొందుతారు, తర్వాత నిష్ప్రయోజులు అయిపోతారు. ధనాన్ని ఎక్కువ ఆశ పెడితే నిష్ప్రయోజులు అయిపోతారు. తర్వాత ఉరిలోను నష్టములోను పడతారు. తర్వాత అది ఎగిరిపోతుంది. దేవుని రాజ్యంలో వారికి ఏముండదంటే చోటు ఉండదు. ధనాన్ని ఎక్కువ ఆశించిన వారి యొక్క పరిస్థితి ఏంటంటే దేవునికి చోటు ఇవ్వలేదు మనసులో. చివరిగా ధనం శాశ్వతంగా కాదు కాబట్టి దేవుడే మనం భావించాలి. తర్వాత ధనాన్ని లక్ష్య పెడితే మనం దేవుణ్ణి దూరం అయిపోయి దేవుణ్ణి విడిచిపెట్టే ప్రమాదం ఉందని దేవుడు ధనం వద్దు, వెండి బంగారాలు మీరు ఆశించవద్దు, మీకు ఏది అనుకూలమో అది మీరు చేయండి, కానీ దేవునికి అవిధేయులుగా మీరు జీవించకండి, ఈ విషయాల్లో చాలా జాగ్రత్త పడండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, మనం దేవునికి విధేయత కలిగి జీవిద్దాం. దేవుడు వద్దన్న పని మనం చేయవద్దు. దేవునికి ఇష్టం లేని పని ఏది మనము చేయకూడదు. ఒకవేళ చేసాము అంటే ఆకాను వలె చాలా నష్టపోయే పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. ఆకాను గొప్ప పాఠం మనకు నేర్పిస్తా ఉన్నాడు. మనము ప్రభువుని విశ్వాసంగా జీవించేటప్పుడు మనలో ఏదైనా పొరపాటు ఉందో మనం చూసుకోవాలి. ఒకవేళ మన జీవితాల కార్యాలు జరగట్లేదు అంటే మనం ఏం చేయాలంటే, ప్రభా ఏంటి నా జీవితాల కార్యాలు జరగట్లేదు, అప్పులు పాలైపోతున్నాం, సరైన విధంగా మేము ఉండలేకపోతున్నాం, శాంతి సమాధానం కలిగి ఉండలేకపోతున్నాం, ఏంటి మేము చేసిన తప్పు? దయచేసి మా జీవితాల్లో ఏంటి కార్యం యెహోషువకు బయలుపడి చేసినట్లుగా మా జీవితాల్లో మేము చేసిన తప్పులు ఏంటి చెప్పు ప్రభా, మేము ఒప్పుకుంటున్నాం ప్రభా అని కనికరం పొందుకునే విధంగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలా. ఇటు కృప దేవుడు మనకు మంచి ఆలోచన ఇచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే ధన్యత దేవుడు మనకి ఇచ్చిన గాక. దేవుడు మాటలు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు అయ్య గారు. చక్కటి వాక్యం వినిపించిన ఆశీర్వాదం అయ్య గారు. వందనాలండి. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఎట్రబాబు గారు వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేయండి. అయ్య గారు ఆశీర్వాదం, అయ్యగారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారా? అలాగే, మంచిది. అలాగే ఈ ఉదయకాల సమయంలో చక్కని వర్తమానం అందించిన ఆశీర్వాదం అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చక్కని ఆకాను గురించి అద్భుత మాటలు, కొన్ని మాటలు మాతో పంచుకున్నారు. వందనాలు అయ్య గారు. చక్కని వర్తమానం అందించిన అయ్య గారికి వందనాలు. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, ఇంతవరకు తండ్రి నాయన అనేకమైన అంశాలతో ప్రార్థనలో తోడుగా ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నా రాజేశయ్య, వాక్యంలో నాయన ఇదిగో తండ్రి నాయన అద్భుతాలు నాయన ఆకాని గురించి తెలుసుకున్నాం తండ్రి నాయన ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య, వాక్యము విని వెళ్ళి వారము కాకుండా వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి నైనా నేను స్తుతించి గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నా రాజేశయ్య, అన్నిటిలోనూ కార్యక్రమాల్లో తోడుకుంటున్నారు. అలాగే తండ్రి, ప్రతి ఉదయం జరిగే ఈ కార్యక్రమంలో తండ్రి నాయన మీరు అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు తండ్రి. మేము చేసిన ప్రార్థన తండ్రి, ఏ అంశంతో అయితే మేము ప్రార్థన చేస్తున్నామో తండ్రి, ఆ అంశాలు తండ్రి నాయన ఎటువంటి నాయన ఇదిగో తండ్రి నాయన లేకుండా నాయన ప్రతి అంశాన్ని బట్టి తండ్రి నాయన మీరు గొప్ప కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ప్రతి ప్రార్థన తండ్రి నాయన ప్రభు జవాబు దయచేయండి. ఉదయకాలం చేసిన ప్రార్థన ఏది కూడా వ్యర్థం కాకుండా నాయన ఇదిగో తండ్రి చేసిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఇగో తండ్రి నాయన నా రాజేశయ్య మరి వాక్యం చెప్పిన అయ్య గారికి వందనాలు తెలియజేసుకుంటూ నాయన ప్రభు ఇదిగో తండ్రి నా రాజేశయ్య వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయం చేయండి ప్రభు. మరొక దినాన్ని చక్కని వర్తమానంతో మళ్ళీ మమ్మల్ని ముందుకు తీసుకురమ్మని అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రభు నీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని దీవించండి, సంఘం వచ్చిన విశ్వాసాలు దీవించండి తండ్రి నాయన. నా ప్రభు యేసయ్య కుటుంబాన్ని దీవించండి, దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య చెప్పబడిన వాక్యాన్ని బట్టి నాయన ఇదిగో తండ్రి నాయన దీవించి ఆశీర్వదించి నడిపించమని ఇదిగో తండ్రి నా రాజేశయ్య మరి మీ కాపుదల మీ రక్షణ నాయన ఇదిగో మరొక దినాన్ని తండ్రి నాయన మీ కాపుదల వహించి మమ్మల్ని క్షేమకరంగా తండ్రి నాయన ఈ రోజంతా పని పాటల్లో చేస్తున్న ప్రతి పనిలో ప్రయాణంలో తండ్రి నాయన మీరే సహాయంగా ఉండమని నడిపించమని యేసు పరిశుద్ధంలో అడుగు కూర్చున్నాం తండ్రి. ఆమేన్. 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 యా ప్రార్థన రిక్వెస్ట్లు ఏమన్నాయో ప్రార్థన చేసేమంటారు. పాస్టర్ గారు వందనాలండి. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. వందనాలు. పాపకే డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. కొంచెం మంచిగా రాసేలాగా నీ విలువైన గొప్ప నామానికి వీటిలో ఎంతో నైనా విధేయతలతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనతో నుంచి నేర్చుకో. మీరు ఇచ్చేయండి వెంకటబాబు గారు. వెంకటబాబు గారు అమ్మా ఆశీర్వాదం మీరు ఇచ్చేయండి. అలాగేనమ్మా. మన తండ్రి అయిన ప్రేమయో కుమారి యొక్క పరిశుద్ధాత్మయో అన్యోన్యత సహవాసము మనందరికీ కూడి ఉండి జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 వందనాలండి. అయ్యగారు వందనాలండి. అయ్యారంటే సత్యనారాయణ గారు అనాలి. వందనాలండి సత్యనారాయణ గారు. వందనాలు సార్.